ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశంలో అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి నిరుపేద కుటుంబాలకు ఎంతగానో సాయం చేశారని, ప్రపంచ దేశాలు సైతం ఇందిరాగాంధీకి ఉక్కు మహిళ అనే బిరుదును కూడా ఇచ్చాయని, నేడు తాను లేకున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన పేరుతో ఇందిరమ్మ ఇళ్లు అనే పథకం ప్రవేశపెట్టి ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందని, ఆమె ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. శివ జమ్మికుంట పట్టణంలో స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి వేడుకలను జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ రమేష్ గారి ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌరస్తాలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఇందిరాగాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగమూర్తి ఇందిరాగాంధీ గారు. మరి ఇందిరాగాంధీ గారికి ప్రపంచ దేశాల వ్యాప్తంగా ఒక బిరుదుంది, ఉక్కు మహిళగా. మరి తన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎంతోమంది ఇప్పుడు మన గ్రామీణ ప్రాంతాలలో ఇందిరమ్మ స్థలం ఇచ్చిందని, ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని, ఇప్పటికి కూడా ఇందిరమ్మ స్థలం ఇచ్చిందని, ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని చెప్పుకుంటూ ఉంటారు. మరి అలా రాష్ట్ర ప్రభుత్వం గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో ఇందిరమ్మ ఇళ్లతో ఒక్కొక్క నియోజకవర్గానికి 5,000 చొప్పున ఇల్లు కూడా అప్పుడు మంజూరు చేయడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా ఒకసారి ఇందిరమ్మ గారి పేరుతో ప్రతి ఊర్లలో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణ వార్డులలో వాడకొక 20-30 చొప్పున నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. మరి ఆమె పేరును స్మరిస్తూ, ఆమె జ్ఞాపకాలను స్మరిస్తూ ఆమె పేరు పెట్టుకొని ఇంకా ఆమె పేద ప్రజల గుండెల్లో ఆమె పేరుంది. మరి అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆమె ఆశయ సాధన కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పనిచేయాలని సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.